మహిళల కొరకు కుట్టు మిషన్ శిక్షణ యంత్రం కూడా కావాలన్నారు. దానికి కూడా మీరు కలెక్టర్ గారు చెప్పండి, మీరు కలెక్టర్ గారు కలిసి మాట్లాడండి, అవన్నీ కూడా ఇస్తారు. రైతులకు ఒక 146 మందికి టార్పాలిన్ షీట్లు అంటే తాటిపత్రిలు కదా, అవే కదా, అవేనా కాదా? ఒక 146 కావాలన్నారు ధర్మారెడ్డి గారు, అందరికి కొనియండి ఒకటేసారి. 146 మందికి కూడా కొని తెప్పించేసేయండి. స్ప్రేయర్లు ఒక 21 మందికి స్ప్రేయర్లు కావాలన్నారు. అందరికి కూడా ప్రతి కుటుంబానికి ఎవరి స్ప్రే వాళ్ళకు ఉండేటట్టు వాళ్ళకి స్ప్రేయర్లు కూడా 21 మందికి కొనియండి. మిగిలిన ఇవ్వన్నా కూడా అన్ని పనులు కూడా చేయించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ రకంగా పనులకు డబ్బులకు పెద్ద బాధ లేదు. ఎందుకంటే పొద్దున్న లేచి నేను మీ మధ్య లేకపోయినా మీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కాబట్టి మీకు తక్కువ ఉండదు. కాబట్టి పని చేసే బాధ్యత మీ మీద ఉంది. చాలా సంతోషం, మంచి గ్రామంలో రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి పని చేసినాం. ఇక్కడ మంచి శక్తి పటుత్వంగా ముందుకునేటువంటి ఇది ఉంది. కాబట్టి ఆ కృషిని, ఐకమత్యాన్ని దయచేసి అట్లనే కొనసాగించండి. ఒక గొడవ జరగదు. ప్రేమ భావంతో ఒకరినొకరు బ్రహ్మాండంగా చేసుకుంటే అద్భుతంగా ముందుకు పోగలుగుతాం. మన దేశంలో ఉన్న గొప్ప వెలితి, సంఘటిత శక్తిలో ఉండేటువంటి పవర్ ఏందో మన దేశంలో మనకు తెలియదు. మీరు కొంత రుజువు చేసినారు. మల్కాపూర్లో కంప ముండ్లు, సర్కార్ తుమ్మ చెట్లు చూడడానికి దరిద్రంగా ఉండేటువంటి ఆ దాన్ని ఎంత బ్రహ్మాండమైన రాక్ గార్డెన్ చేసినారు మీరు. అది మల్కాపూర్లో ఉన్నటువంటి, మీరు రాక్ గార్డెన్ అంటే రాళ్ల పార్క్ అంటున్నారు. అది రాక్ గార్డెన్ కాదు, గోల్డెన్ రాక్ గార్డెన్ దాని పేరు. బంగారు దాన్ని చూస్తే ఎంత ఆనందం అనిపిస్తూ ఉంది. 40 కోట్లు ఖర్చు పెట్టలే, మీ శ్రమ ఉంది, మీ ఆలోచన ఉంది, దాని కళ మీరు కన్నారు, ఆ స్వప్నాన్ని నిజం చేసినారు. ఎంత అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. అదేవిధంగా మీరు చెట్ల పెంపకం విషయంలో, గ్రామ పారిశుద్ధ్య విషయంలో, గ్రామం మద్యపాన రహిత గ్రామంగా ఉండే విషయంలో ఆదర్శంగా ఉండండి. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా స్థానిక ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా యువకుడు, ఆయన మీ సేవలో ఉంటారు. ఎలక్షన్ రెడ్డి గారు మీ మధ్య ఉండనే ఉన్నారు. అదేవిధంగా మీ జిల్లా మంత్రి గారు ఉన్నారు. అంతకు మించి పని పడితే మీరు హైదరాబాద్ కూడా నా దగ్గర కూడా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ రకంగా ముందుకు పోదాం. మీరు ఇల్లు కట్టిన తర్వాత నాకు కబురు పెడితే తప్పకుండా మళ్ళొక్కసారి మీ దర్శనానికి నేనే వస్తాను కూడా మనవి చేసుకుంటూ, ఒక సత్కార్యానికి, ఒక మంచి కార్యానికి, ఒక మంచి గ్రామంలో, ఆదర్శ గ్రామంలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించినటువంటి సంతోషం నాకు గుండెల నిండుగా ఉంది. ఆ సంతోషంతో నేను తిరిగి వెళ్తున్నానని తెలియజేస్తూ, మల్కాపూర్ గ్రామం అద్భుతంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఏం బాబు, ఏ ఊరది? మంచిగా చెప్పు ఊళ్ళ పేర్లు. దాతర్పల్లి నుండి నువ్వు రాసుకో హరీష్. సార్ తూప్రాన్ మండలం దాతర్పల్లి సార్. మా దాతర్పల్లికి వెళ్ళి పోతినపల్లి వరకు డాంబర్ రోడ్ లేదు సార్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 5 కిలోమీటర్లు సార్. దాన్ని ఇమీడియట్ శాంక్షన్ చేసి రేపే ఆర్డర్ పంపిస్తాను. సార్ ఒక్కటి సార్, మా దాతర్పల్లికి ఒక ఫంక్షన్ కావాలి సార్, మీరు దయచేసి సార్. ఆల్రెడీ గడావాళ్ళకి ఏదో శాంక్షన్ ఉంది సార్. ప్రతి ఊరికి శాంక్షన్ నేను ఇచ్చిన సార్. దానికి డబ్బులు కావాలంటే పెంచి మల్కాపూర్ లో కట్టేంతదే మీ దగ్గర కూడా కడతారు. హనుమంతరావు గారు వస్తారు, మీరు కట్టేసేయండి సార్. ఒకటి సార్, ఒక 40 కరెంట్ పోల్ కావాలి సార్, ప్లీజ్ సార్. ఇప్పిద్దాం, అది కూడా ఇప్పిద్దాం. నువ్వు ఆ ఊరికి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఓకే, థ్యాంక్ యూ. దాతర్పల్లి 3 పనులు చెప్పినావు నువ్వు. కరెంటు స్తంభాలు 40 కావాలి, ఇమీడియట్గా ఇస్తారు. మీ తారు రోడ్డు కావాలి నెంబర్ 2 రేపే. తోయకాయ వాసుదేవరెడ్డి, ఇనే మీ ట్రాన్స్ఫార్మర్ల వ్యవస్థ కంప్లీట్ అవుతుంది, పోల్స్ అవుతాయి, మీ తారు రోడ్డు అవుతుంది, మీ కమ్యూనిటీ హాల్ కూడా అయిపోతుంది. గ్రామంలోకి పోయి చెప్పు. జై తెలంగాణ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.